ప్రార్థన చేసినప్పుడు అభిషేకంతో నిండారు, ధైర్యముగా బోధించు. ఆత్మ వచ్చినప్పుడు మనలో కనపడేది ధైర్యం. ఇక దెయ్యాలకు భయపడం, రోగాలకు భయపడం, అధికారాలకు భయపడం, ఎవడికి భయం ఉండదు. ఇక గొల్యాతు 6 మూరల జానుడు అంత పొడుగుంటే దావీదుకి అసలు ఏందిరా వీడు అన్నట్టు ఉంది. ధైర్యం 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 ఉంటుందండి. అది మొదటి లక్షణం, మనలో కనపడే మొదటి లక్షణం. పరిశుద్ధాత్మ అభిషేకం కోసం, ఆత్మశక్తి కోసం నువ్వు ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఇది పక్క ఆత్మ బలంతో నింపబడకపోతే ప్రభావం నీలో నుండి బయలువెడలి కార్యాలు జరిగించలేదు. ఆ ప్రభావం నీలో నుండి బయలు వెళ్ళాలంటే నీకు ఆ ప్రభావాన్ని ఇచ్చే ప్రభు పాదాల చెంత కాచుకోవాలి. కరుణాపీఠం చేరాలి, రోజు గోజాడాలి. నీవు ప్రార్థించగా 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 మీరు కనిపెట్టండి,